తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలను వినుటకు ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 46వ వచనంలోని ఈ మాటను చదివి ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 46వ వచనము. ఆయన జనసమూహమును పంపునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంకొకసారి నీ కృపాసనము చేరడానికి నీ సన్నిధిలో నిలుచుండి ప్రభువా నీ మాటలు వినుటకు బోధించుటకు కృపను అనుగ్రహించినందుకు వందనాలయ్యా. మా శ్రోతలను నాయన బోధించుటకు అనుగ్రహించినటువంటి ఈ టీవీ సాధనాన్ని దీనుడనైన నన్ను మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మీ మాటలు మీరు వినిపింపచేయండి అయ్యా. మీ మాటలు మీరు బోధించమని ప్రార్థిస్తూ మా తండ్రి, మా దేవా, నీ మాటలలో వీరిలోని సత్యమును గ్రహించగలిగే హృదయాన్ని మా శ్రోతలకు అనుగ్రహించండి. బోధించుటకు కావలసిన జ్ఞానము నాకు అనుగ్రహించమని మమ్మలను నీ కృపగల పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, మార్క్స్ వార్త 6వ అధ్యాయం అనగానే చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భము మనము చూడగలము. ప్రత్యేకమైన సందర్భము. యేసుప్రభు దగ్గరికి వచ్చారు జనాలు. యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన వాక్యం చెప్తున్నాడు. మరి చాలా సమయం అయిపోయింది. రేయింబగళ్ళు అక్కడే ఉన్నారు. వారు తెచ్చుకున్నటువంటి భోజన పానాలు అయిపోయాయి. రొట్టెలు, వారి ఆహారము, తెచ్చుకున్న రొట్టెలు అయిపోయిన తర్వాత అక్కడ ఆ సందర్భంలో ప్రభువు 5,000 మంది పురుషులకు అని రాయబడింది. అక్కడ పురుషులతో పాటు స్త్రీలు ఉన్నారు, అక్కడ బిడ్డలు కూడా ఉన్నారు. పురుషుల సంఖ్య మాత్రమే వ్రాయబడింది. ఆహారము ఆయన పెడతాడు. 5 రొట్టెలు 2 చేపలను దీవించి ఆస్వాదించి 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టినట్టు అక్కడ చూస్తాం. గొప్ప అద్భుతము, ఆశ్చర్యము జరిగింది అక్కడ. నా ప్రియమైనటువంటి వారలారా, అయిన తర్వాత ప్రభు ఏం చేస్తారంటే, భోంచేశారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయిన తర్వాత వెంటనే ప్రభు ఏమంటే, మీరు అక్కడికి వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి. గలిలే సముద్రపు ఒడ్డున ఉన్నారు వీరు. ఆ చిన్న కొండ, ఆ కొండ మీద కూర్చొని వాక్యం చెప్పడము, అక్కడ వారికి భోజనం పెట్టడం, ఇదంతా జరిగిపోయిన తర్వాత వెంటనే ప్రభు అంటాడు, మీరు దిగి కొండ అక్కడికి వెళ్ళండి, అవతలి ఒడ్డుకి వెళ్ళండి అని అన్నాడు. మేము పోము అన్నారు వాళ్ళు. వెళ్ళండి అన్నాడు ఆయన. మరలా పోకుండా మొండికేశారు. వెళ్ళండి అని చెప్పేసి యేసు బలవంతము చేశానని వ్రాయబడి, అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెలుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశారు. అంటే వారు వెళ్ళమని మొండికేసి ఉంటారు. అందువలన ఆయన బలవంతము చేయవలసి వచ్చింది, గట్టిగా మాట్లాడి చేయవలసి వచ్చింది. ఒకవేళ అద్దరికి వెళ్ళండి అని బలవంతం, అద్దరి అంటే అవతలి ఒడ్డు. సామాన్యంగా ఎవరైనా సరే యువతలి ఒడ్డున సంతోషంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, ఏమీ కొరత లేదు, నెమ్మదిగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, చింత ఏమాత్రం లేదు, అన్నీ సజావుగా జరిగిపోతున్నా అప్పుడు ఎవరైనా అవతలి ఒడ్డును గురించి ఆలోచన చేస్తారా? ఎవరు చేయరండి. ఎందుకని? అవసరత లేదు. ఎందుకంటే అన్నీ సజావుగా జరిగిపోతున్నాయి, అన్నీ సమకూర్చబడుతున్నాయి. జీవితం బాగా ఉన్నప్పుడు ఈ ఒడ్డున ఉన్నటువంటి వ్యక్తి మరో చోటిని గురించి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి మరో ప్రాంతాన్ని గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ దాని గురించి కానీ ఆలోచన చేయడు. అందువలన ఈ దరిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ దరిని గురించి ఆలోచన చేయడు. అయితే ఈ దరిలో ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళమని చెప్పేసి బలవంతం చేస్తాడు ఆయన. ఈ దరి
ఇహలోక జీవితానికి సాదృశ్యము, ఆదరి పరలోక జీవితానికి సాదృశ్యము. ఈదరి విశ్వాసానికి సాదృశ్యం, అవిశ్వాసానికి సాదృశ్యము, ఆదరి విశ్వాసానికి సాదృశ్యము. ఈ విధంగా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆదరి ముఖ్యము, ఈదరి కాదు. ఈదరి ఈలోక జీవితానికి సాదృశ్యము, ఆదరి పరలోక జీవితానికి సాదృశ్యము. ఈదరిన ఉన్నప్పుడే ఆదరిని గురించి తెలుసుకోవాలి. ఈదరిని ఉన్నప్పుడే ఆదరిని గురించి ఎరిగి ఉండవలే. ఈదరిని ఉన్నప్పుడే ఆదరిని గురించినటువంటి జ్ఞానము ఉండవలే అని చెప్పేసి దేవుని ప్రభు యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. అందువలన అద్దరికి వెళ్ళండి. మీరు ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, మీరు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, మీకు తెలియజేయబడవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి అవి తెలుసుకోవాలంటే మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పేసి వారిని బలవంతము చేశాను. ఎందుచేత బలవంతం చేశాడంటే వారు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన సృష్టికర్త అని, సృష్టి మీద అధికారం ఉందని, సృష్టించగలడని, సృష్టిని జయించగలడని ఆయనకు ఇప్పుడే చూశారు. ఒక అద్భుతం, ఆశ్చర్యం ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు దీవించి వాటిని దీవించి మరి పంచడం చూసిన తర్వాత ఆయన సృష్టికర్త అని చెప్పేసి చేతులు జోడి నమస్కరించారా? మరి ఆయనను స్తుతించారా? ఆయన పాదాలకు మొక్కారా? లేనే లేదు. మామూలుగానే ఉన్నారు, ఒక బోధకుడుగానే ఉన్నారు భావించారు తప్ప నిజమైన సృష్టికర్త ప్రభు అని, దేవుని కుమారుడని, దేవుని రూపంలో దేవుడే ఈ రూపంలో వచ్చినాడని ఎంత మాత్రమూ గుర్తించలేదు. కాబట్టి అవి తెలుసుకోవాలంటే అవతలి ఒడ్డుకు పోవాలి, అవతలి ఒడ్డుకు వెళ్ళాలి. అద్దరికి వెళ్ళమని వారిని బలవంతము చేశాను. సరే, తప్పదు, వెళ్ళారు అవతలికి. ఎట్లా వెళ్ళారు? వెళ్ళి దోణి ఎక్కారు. దోణిలో వెళ్తున్నారు. తర్వాత చాలా దూరం వెళ్ళారు. నడిజామ అయిపోయింది. దోణి ఎంత స్పీడ్గా పోతుంది? నడిజామ అయింది. నడిజామ అయినప్పుడు ఈ మార్క్స్ వార్తలో ఇవ్వబడినటువంటి ఈ మాటలు, దీనికి సంబంధించినటువంటి కనెక్షన్ ఎక్కడుందంటే మత్తయి సువార్తలో ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనములో, రాత్రి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. సరే, ఆ సమయంలో రాత్రి 4వ జామున యేసు మరి యేసు ఎందుకు వెళ్ళమన్నాడు? ఎందుకు బలవంతం చేశాడు? అది వాళ్ళకు తెలియజేయబడాలి. సరే, అప్పుడు ప్రభు మరి సముద్రంలో 4వ జామప్పుడు నడిచి నీళ్ళ మీద వస్తున్నాడు. అక్కడికి వస్తున్న సమయంలో మరి దోణిలో శిష్యులు ఉన్నారండి. దోణిలో శిష్యులు ఉన్నారు. తెల్లటి వస్త్రములతో యేసు ఆ సముద్రం మీద కనపడితే మరి వాళ్ళ పరిస్థితి బాగాలేదు. దోణి కొంచెము అల్లకొల్లంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మరి. అటువంటి సమయంలో అక్కడ ఓ మనిషి కనపడితే వెంటనే భయపడ్డారు, గాబరా పడ్డారు, ఆందోళన పడ్డారు, గందరగోళమయ్యారు. అయ్యో, ఈ పరిస్థితుల్లో మరి ఎవరో వస్తున్నారు, దయ్యంలాగా ఉంది, భూతంలాగా ఉంది అని చెప్పేసి అంటారు. నా ప్రియమైన వారులారా అని అంటారు. అయితే చూడండి, అక్కడ వారికి మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువు వదిలిపెట్టాడు. ప్రభు వదిలిపెడతాడా? ఎంత మాత్రమూ వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన పారలౌకిక వ్యక్తి అని వారికి తెలియజేయాలి, వారు తెలుసుకోవాలి. మరలా మార్క్స్ వార్త కొరకు వద్దాం. మార్క్స్ వార్త దగ్గరికి వద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 48వ వచనంలో ఆ పరిస్థితులు బాగలేవు. సముద్రము అల్లకల్లోలంగా ఉంది, ముందుకు వెళ్ళలేకుంది, గాలి బలంగా వీస్తుంది. మరి ఆ బలమైనటువంటి గాలికి ఎదురుగా దోణిని నడిపించడానికి చాలా బలంతో తెడ్డు వేస్తున్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు వారు. చూడండి, 6వ అధ్యాయం 48వ వచనంలో మార్క్స్ వార్త, దోణిని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన చూచే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు, వదిలిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. 6వ అధ్యాయం 48వ వచనంలోనే, ఆ రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, ఆయన చూచే దేవుడు, ఆయన వచ్చే దేవుడు. వెంటనే ఆయన వారిని పలుకరించి
చూచే దేవుడు ఆయన, వచ్చే దేవుడు ఆయన, పలకరించే దేవుడు. ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకుడి, నేనే భయపడకుడి, నేనే భయపడకుడి. అప్పుడు పేతురు అంటాడు, నీవే అయితే నీవు కాదేమో అనుమానము. నీవే అయితే అంటే నువ్వే కాదో, నీవే అయితే కాదేమో అనుమానంతో అన్నాడు. నీవే అయితే నేను నీళ్ళ మీదకి నీ దగ్గరికి నీళ్ళ మీదకి నడుచుకుంటూ రావాలి, అనుమతి ఇమ్మంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, వచ్చేయి అంటాడు. మరి దోణి దిగి నీళ్ళ మీద నడుస్తూ వస్తాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య నీళ్ళ మీద ఉన్నాడు, ఆయన మునిగిపోడు, దేవుడు కదా. మరి పేతురు మరి ప్రభువును చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఆ లోపల గాలి భయంకరంగా వీస్తుంది, అటు ఇటు వీస్తుండగా గాలిని చూచి మునిగిపోసాగాడు. ప్రభువా నశించిపోతున్నాను ప్రభువా అన్నప్పుడు, అల్ప విశ్వాసి ఏల సందేహించితివి అని చెప్పేసి చెయ్యి అందుకొని నీళ్ళ మీదకి తీసుకొని నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు గాలిని గద్దించి, సముద్రమా ఆగిపో, గాలి నిలిచిపో అని గద్దిస్తే నిమ్మళమైపోయింది. అద్భుతం. ఇప్పుడు వాళ్ళు నమ్మాలి. ఇంతవరకు వారి హృదయంలో యేసు మరి దేవుడని, దేవుని కుమారుడని, దేవునికి ప్రతిరూపమని ఇంతవరకు వారికి తెలీదు. ఇప్పుడైనా నమ్మాలి. వెంటనే నమ్మి ఆయన పాదాల మీద అయ్యా అపార్థం చేసుకున్నామయ్యా, మమ్మల్ని క్షమించని పాదాల మీద పడాలి. పడలేదండి. సరే దిగారు. దిగిన తర్వాత అవతలి ఒడ్డుకు వెళ్తారు. అవతలికి ఒడ్డుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గ్రామంలోకి వెళ్తారు. గ్రామంలోకి వెళ్తే అక్కడ జరిగిందంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, గ్రామములోను పట్టణములలోను పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండ్రి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. అద్భుతం జరిగింది. ఆ పట్టణాలకు వెళ్ళాడు, ఆ గ్రామాలకు వెళ్ళాడు. పోయిన చోటల్లా జనము తండోపతండాలుగా ఉన్నారు. అయ్యా అని వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రాన్ని పట్టుకున్నారు. రోగముతో ఉన్నటువంటి వారు పట్టుకున్న వెంటనే వారి యొక్క రోగాలు బాగైపోయినాయి. అద్భుతము, ఆశ్చర్యము. ఇప్పుడైనా నమ్మాలి వారు. అప్పుడు ఇది నమ్మాలి. ఒకవేళ ఈ అవతలి ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఈ అద్భుతము చూడాలంటే చూడాలి. అందువలన అద్దరికి వెళ్ళమని ఆయన బలవంతము చేసెను. ఆ అద్భుతం చూడాలి, ఆశ్చర్యం చూడాలి, యేసును సంపూర్ణంగా వీరు విశ్వసించాలి, నమ్మాలి. అందువలన అద్దరికి వెళ్ళమని బలవంతము చేసెను. అది ఆయన బలవంతం చేయడానికి బలవంతం చేయడము ఉద్దేశము. నా ప్రియమైన వారలారా, చూచారా కారణం లేకుండా ఎంత మాత్రం ప్రభు ఆ మాట అండు. ఈ కారణము ఇది తెలుసుకోవాలి వాళ్ళు. అద్దరి అనుభవము కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే అద్దరి అనుభవము కలిగి ఉండాలి. సరే, ఇంకో చోటికి వెళ్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2, 3, 4 వచనములను చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2, 3, 4 వచనములను చదువుకుందాం. సందర్భం ఏమిటంటే, అడవిలో మోషే గొర్రెల మందను కాచుకుంటున్నాడు. మరి ఇశ్రాయేలు తన ప్రజలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. వారిని విడిపించుకొని తీసుకొని మరి వాగ్దాన దేశమైనటువంటి కనానుకు చేర్చాలి. ఆ కనానుకు చేర్చడానికి ఒక వ్యక్తి కావాలి. తెలివితేటలు ఉండాలి, జ్ఞానం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, యుద్ధ శౌర్యం ఉండాలి, మరి సకలమైన విద్యలను నేర్పరి అయినటువంటి వాడు కావాలి. ఎవరు అంటే దేవుని దృష్టిలో కనబడినటువంటి వ్యక్తి మోషే. అయితే మోషే ఎక్కడున్నాడు? మిద్యాను అడవిలో అరణ్యములో తన యొక్క మామ యొక్క గొర్రెల మందను కాస్తున్నాడు. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద పడిందంటే మోషే మీద పడింది. మోషే కావాలి. సరే, అక్కడ మోషేను పిలుచుకోవాలి. ఎలా పిలుచుకోవాలి? రా అని పిలిస్తే వస్తాడా? రా, నేను పిలుస్తున్నానని వస్తాడా? ఎవరయ్యా నువ్వు? నన్ను పిలుస్తున్నావేంటి? నువ్వెవరు అని చెప్పేసి అడుగుతాడు. అందువలన ఒక అద్భుతము చేసి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఒకటి చేసి మోషేను పిలుచుకోవాలి తన పనికి. ఎలా పిలిచాడో చూద్దాం. ఏ విధంగా పిలిచాడో చూద్దాం. నిర్గమకాండ 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఒక పొద ఉంది, అక్కడ కాలిపోతూ ఉంది. అగ్ని జ్వాలలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి ఆ పొదలో నుండి. పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను.
అది అగ్ని జ్వాలలు, మంటలు వస్తున్నాయి. ఆ మంటల్లో నుంచి ఒక దేవదూత అతనికి ప్రత్యక్షమైంది. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ అది కాలిపోలేదు. అద్భుతం, ఆశ్చర్యము! ఆ పొదలో నుండి అగ్ని మంటలు వస్తున్నాయి కానీ ఆ పొద కాలిపోలేదు. అద్భుతమా! మంట వస్తుంది కానీ పొద కాలిపోలేదు. ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో, నేను ఆ తట్టుకు వెళ్ళి ఇలా గొప్ప వింత చూచేదని అనుకునేను. అయ్యో, గొర్రెలన్నీ అక్కడ ఉన్నాయి, గొర్రెలను కాచుకుంటూ గొర్రెల మధ్య ఉన్నాడు. ఎదురుగా పొద ఉంది, కొంచెం దూరంలో మంట, విపరీతమైన మంట వస్తుంది, కానీ పొద మాత్రం కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? ఇది ఇంత మంట వస్తుందే, నేను ఆ తట్టుకు వెళ్ళి చూసేదను. ఈ తట్టున్నాడు, పొద ఆ తట్టుంది, ఆ తట్టున్న పొద కాలిపోతూ మంట వస్తుంది కానీ కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు అని చెప్పి ఆ తట్టుకు వెళ్ళి చూచేదను అని చెప్పేసి అనుకున్నాడు. ఆ తట్టుకు పోవాలి. ఈ తట్టులో ఉన్నటువంటి వ్యక్తి ఆ తట్టుకు రావాలి, పోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు అతనిని తన సాధనంగా వాడుకుంటాడు. కానీ ఈ తట్టునే ఉండి గొర్రెలు చూసుకుంటూ గొర్రెలు మేపుకుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క సాధనంగా వాడబడుటకు ఎంత మాత్రమో మరి దేవుడు కోరి ఉండేవాడు కాదు. ఆ తట్టుకు వెళ్ళాలి. దేవుడు కోరుకోవాలి అంటే ఆ తట్టుకు వెళ్ళి చూచేదని అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసేదని అనుకున్నాను. ఒక గొప్ప వింత అంటే ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఆయన జరిగించాడు. అది నేను చూడాలి అని అనుకున్నాడట. దానిని చూచుటకు ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను. ఆ తట్టుకు వచ్చి ఈ తట్టు నుంచి ఎటు వెళ్ళాడు? ఆ తట్టుకు వెళ్ళాడు. ఈ వైపు నుంచి ఆ వైపుకు, ఇందాక ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళి అద్భుతాలు, ఆశ్చర్యాలు ఏ విధంగా శిష్యులు చూచారో అలాగే ఈయన కూడా మరి ఆ తట్టుకు వెళ్దామని చెప్పేసి వెళ్ళాడు. ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను. కాబట్టి ఒకవేళ ఈ తట్టునే ఉన్నట్లయితే దేవుని కోరిక నెరవేరేది కాదు, దేవుని కోరిక ఫలించేది కాదు. మోషే ఆ తట్టుకు వెళ్ళాడు. అప్పుడు ఆ తట్టుకు వెళ్ళిన తర్వాత దేవుడు ఆ పొద నుండి మోషే అని పిలిచాను. అప్పుడు మరి తన యొక్క ఈ తట్టున ఉన్నటువంటి వ్యక్తి ఆ తట్టుకు వెళ్ళేవాడు. ఈ తట్టున ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. గొర్రెలను కాయడము, కాపును వదిలిపెట్టి ఆ తట్టుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మోషే అన్నాడు. మోషే అని పిలిచినప్పుడు అది దేవుని స్వరం అని గుర్తిరిగి చిత్తము ప్రభువా అంటాడు. ఆ తర్వాత నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను మరి ఐగుప్తు దేశంలో దాసులుగా ఉంటున్నారయ్యా, వారిని విడుదల తీసుకొని రావాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. అయితే చాలా అభ్యంతరాలు చెప్తాడు. అభ్యంతరాలు చెప్పిన తర్వాత దేవుడు అన్ని అభ్యంతరాలను కొట్టివేసిన తర్వాత వెళ్ళి ఫరో చక్రవర్తితో మాట్లాడిన తర్వాత దేవుడు మోషే ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యాలు ఐగుప్తు దేశంలో చేసిన తర్వాత అక్కడ నుంచి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను అందరినీ వెలుపలికి తీసుకొని వస్తాడు మోషే. ఒకవేళ మోషే ఈ తట్టున ఉండి ఆ తట్టుకు వెళ్ళకపోయినట్లయితే దేవుడు పిలిచేవాడు కాదు, దేవుడు మాట్లాడేవాడు కాదు, మరి దేవుని మాట వినేవాడు కాదు, విన్న తర్వాత అక్కడికి వెళ్ళేవాడు కాదు, దేవుని కార్యము జరిగించబడి ఉండేది కాదు. ఆ తట్టుకు వెళ్ళాలి. నా ప్రియమైన వారలారా, ఈ తట్టు అనుభవం కాదు, ఆ తట్టు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ లోకాన్ని గురించి ఆలోచన ఉండాలి. నా ప్రియమైన వారలారా, ఈ తట్టు ఈ లోకంలో గురించి, ఆ తట్టు పరలోకాన్ని గురించి. ఈ తట్టు అవిశ్వాసములకు సాదృశ్యము, ఆ తట్టు విశ్వాసానికి సాదృశ్యము. ఈ తట్టు ఈ లోకానికి సాదృశ్యము, ఆ తట్టు పరలోకానికి సాదృశ్యము. ఆ తట్టు ఇద్దరిన ఉన్నటువంటి వారు అద్దరికి వెళ్ళడంతో దేవుని యొక్క ప్రభు యొక్క అద్భుతాలను, ఆశ్చర్యాలను చూచారు వాళ్ళు. ఈ తట్టున ఉన్నటువంటి మోషే ఆ తట్టుకు వెళ్ళడంతో దేవునికి చేతిలో అద్భుతమైన సాధనంగా ఉపయోగపడ్డాడు, మార్చబడ్డాడు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయడానికి సాధనమయ్యాడు దేవుని కొరకు. నా ప్రియమైన వారలారా,
ప్రియమైన వారులారా, చూశారా? ఆయన అందువల్లనే ఎంత చక్కగా రాయబడిందంటే, అద్దరికి వెళ్ళుమని ఆయన వారిని బలవంతము చేసెను. ఎందుకు బలవంతం చేశాడంటే కారణం అది. ఎందుకు పిలిచాడు? ఒక అద్భుతం చేసి పిలిచాడండి. అద్భుతం చేయకపోయినట్టయితే ఈ తట్టున్నటువంటి మోషే ఆ తట్టుకు వచ్చేవాడు కాదు. నా ప్రియమైన వారులారా, ప్రియమైనటువంటి వారులారా, తర్వాత ఇంకొక ఉదాహరణ, అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాము విశ్వాసులకు పితామహుడయ్యాడు. అంతేకాకుండా అబ్రహాము గురించి దేవుడు చెప్పినటువంటి మాట అంటే, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడును అనే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్తాడు. భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడునని ఈ గొప్ప ఆశీర్వాదము అబ్రహాముకు ఇస్తాడు. ఎవ్వరికి ఇవ్వలేదు ప్రపంచంలో. అబ్రహాముకు తప్ప ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మరొకరికి ఇవ్వలేదు. ఇవ్వడము మనము చూడము. ప్రియమైనటువంటి వారలారా, అక్కడ అబ్రహామును పిలవడం, ఈ ఉదంతం అబ్రహామును పిలవడం అనేది ఆదికాండం 12వ అధ్యాయంలో వివరించబడింది. ఆదికాండం 12వ అధ్యాయంలో వ్రాయబడింది. ఎక్కడ 12వ అధ్యాయాన్ని చూద్దాం. మరి అబ్రహాము తన యొక్క సొంత దేశంలో ఉన్నాడు. ఊరు అనే పట్టణంలో కల్దీయుల దేశంలో ఉన్నాడు. అక్కడ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో కలుస్తాడు, అబ్రహాముతో మాట్లాడతాడు. చూడండి, యెహోవా అంటాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి మీద యొక్క సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా అబ్రహాం ఇంకా జవాబు చెప్పలేదు. అబ్రహాం పూర్తిగా వినలేదు. అబ్రహాం నుంచి ఇంకేం జవాబు రాలేదు. దేవుడే మాట్లాడాడు. ఇక్కడ 3 వచనాలలో సంపూర్ణమైనటువంటి ఆదేశము. లే, నీ దేశం నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి బయలుదేరి వెళ్ళు. నేను చూపించు ఈ దేశానికి వెళ్ళు చెప్పేశాడండి. 1వ వచనంలో. 2వ వచనంలో, నువ్వు అలా చేస్తే నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను అంటాడు. 3వ వచనంలో ఏమనంటే, నీవు భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అంటాడు. 1వ వచనమేమో ఆదేశము, 2వ వచనంలో మరి ఆయన ఏం చేయబోతున్నాడో, 3వ వచనంలో గొప్ప ఆశీర్వాదము, దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని తెలియజేస్తాడు. అయితే విన్న తర్వాత, గమనించిన తర్వాత అలాగే ఉన్నాడా? ఉండలేదు. అది అంతేకాకుండా కనీసం నువ్వెవరు, ఎందుకు పిలుస్తున్నావు, నేను ఎందుకు వెళ్ళాలి, నా దేశాన్ని, నా తండ్రి ఇంటిని, నా బంధువులను, నా ఆస్తిని అంతా నేను ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి ఎదురు ఆడలేదు. సరే, బయలుదేరి వెళ్ళిపోతాడండి. ఏ ప్రాంతానికి వెళ్ళామంటే ఆ ప్రాంతంలో ఉండడము, కొంత సమయం గడపడము, మరొక చోటికి వెళ్ళడము, అక్కడ కొంత సమయం గడపడము, దేవుడు వెళ్ళమన్న చోటికి మరొక చోటికి ఈ విధంగా వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన చోటల్లా కూడాను బలిపీఠం కట్టడము, బలి అర్పించడము, ప్రార్థన చేయడము, దేవుడు బలి తీసుకోవడము, ఈ విధంగా చేస్తూ వచ్చాడు. మరి మనకు అనుమానం వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అయ్యో, ఇంత గొప్ప వ్యక్తి, మరి చరిత్రలో రాయబడినటువంటిది ఏంటంటే, అబ్రహాము గొప్ప ధనవంతుడున్నాడు. ఎంతమంది ఆయన దగ్గర పనిచేసే సేవకులు ఉన్నారు. తన ఆస్తి మీద, తన పనులు అప్పగించబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మరి వాళ్ళ అంతమంది పనిచేసే ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు వాటన్నిటినీ వదిలిపెట్టి రావడం అనేది సామాన్యమైన విషయమా? అయితే అబ్రహాము వదిలేసి వస్తాడు. అంతే, రావడమే కాకుండా ఎక్కడికి ఇవ్వమంటే అక్కడ పోతాడు. అక్కడ ఇల్లు వాకిలేమీ లేదు, ఆ చెట్టు కింద గూడారంలో వేసుకొని నివసించేవాడు. మరలా అబ్రహాం నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అక్కడికి ఇంకో చోటికి వెళ్ళమంటాడు. అక్కడికి పోతాడు, కొన్ని దినాలు అక్కడ ఉంటాడు, బలిపీఠం కడతాడు, బలి ఇస్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవుడు బలి తీసుకుంటాడు, మరలా ఇంకో ఈ విధంగా పోతూ ఉన్నాడు. మనకు అనుమానం వస్తుంది, అబ్రహాం ఎందుకయ్యా నువ్వు వచ్చావు? ఆ దేశాన్ని వదిలేవు, ఆస్తిని వదిలేవు, తండ్రి ఇంటిని, భోగభాగ్యాలు, భవనాన్ని వదిలిపెట్టేసి ఈ చెట్టు కింద గుడారంలో ఎందుకు నివసిస్తున్నావు అని చెప్పేసి మనం ప్రశ్నిస్తే అప్పుడు దానికి జవాబు ఏముందంటే, జవాబు ఏం చెప్తాడు అబ్రహాము నోట ఉన్న జవాబు ఏంటంటే, నేను పరలోకములో నాకు దేవుడు ఏర్పరచబడినటువంటి
ఈ బంగ్లా లేకపోయింది, ఈ ఆస్తి లేకపోయింది, ఈ భవనం లేకపోయింది, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్త సంపద నాకు లేకపోయింది. ఇవన్నీ కూడా ఆయన అక్కడ ఏర్పరిచి ఉన్నాడు అని చెప్పేసి నా సాక్ష్యం ఇస్తాడు. దేవుడు నాకు అక్కడ ఏర్పరిచినాడు అని చెప్పేసి ఆయన ఇచ్చే సాక్ష్యాన్ని వ్రాయించాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ లోకాన్ని చూచాడు ఆయన. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ లోకపు సంపదను, ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ లోకపు ఆశీర్వాదాలని చూచాడు ఆయన. నిజమేనా ఇది? పౌలు గారు రాస్తారండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడే దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు ఆయన ఎదురు చూచెను. ఎందుకయ్యా నువ్వు ఈ గుడారంలో ఉంటున్నావు, ఈ డేరాలో ఉంటున్నావు, ఈ చెట్టు కింద ఉన్నావు, మరి అదంతా ఎందుకు వదిలిపెట్టి వచ్చావంటే, అబ్రహాం ఇచ్చేది ఏంటంటే, అబ్రహాం చెప్పే జవాబు ఏంటంటే, దేవుడే శిల్పి నిర్మాణకుడైనటువంటి ఆ పరలోక పట్టణం పునాదులు గల ఆ పట్టణం కొరకు, పరలోక పట్టణాన్ని కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నా కొరకు అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్పేసి ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ లోకంలో తాను పొందబోయే సమస్తాన్ని ఈ లోకంలోనే ఆయన చూచాడు, గ్రహించాడు, కనుగొన్నాడు. అద్దరి అనుభవం చూశారా? అద్దరి అనుభవం నా ప్రియమైనటువంటి వారులారా. అందువలన ఆయన చూడండి, అద్దరికి వెళ్ళమని ఎందుకు బలవంతం చేశాడంటే శిష్యులనిది అద్దరికి వెళ్ళమని బలవంతం చేసినందువలన వారు వెళ్ళారు. తర్వాత ప్రభు యొక్క అద్భుతాలను, ఆశ్చర్యాలను అక్కడ చూశారు. ఈ తట్టు నుంచి ఆ తట్టుకు మోషే వెళ్ళాడు. వెళ్ళినందువలన దేవునికి సాధనంగా వాడబడ్డాడు. అంతేకాకుండా అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు ఐగుప్తు దేశంలో మోషే ద్వారా చేయించి వారిని అందరినీ బయటికి తీసుకొని వస్తాడు. మోషే ఒకవేళ ఈ తట్టు నుంచి ఆ తట్టుకు వెళ్ళకపోయినట్లయితే మోషే దేవుని చేత సాధనంగా వాడబడి ఉండేవాడు కాదు. ఇశ్రాయేలులందరినీ విడుదల తీసుకొని రావడానికి కల్దీయుల దేశం నుంచి దేవుని మాట విని బయలుదేరి దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి, దేవుడు చెప్పిన దేశానికి రాకపోయినట్లయితే అబ్రహాముకు అట్టి ఆశీర్వాదం ఉండేది కాదు. పరలోక పట్టణాన్ని ఆయన పొంది ఉండేవాడు కాదు. పరలోక పట్టణపు అనుభవాన్ని కలిగి ఉండేవాడు కాదు. నా ప్రియమైన వారలారా, ఈ లోకంలో జీవించుతున్నప్పుడే అద్దరి అనుభవాన్ని కలిగి ఉండాలి. అద్దరి అనుభవం కలిగి ఉండడానికి పొందుటకు ప్రయత్నము చేయాలి. ఆ ప్రయత్నం చేయవారంటే మన ప్రభువుకు చాలా ఇష్టము, చాలా సంతోషము, చాలా ఆనందము. అద్దరి అనుభవము కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. ఇంకా జీవిస్తున్నాం ఈ లోకంలో కాబట్టి అటువంటి ప్రయత్నం చేయడానికి నిర్ణయించుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, చిన్న చిన్న సంగతులతోనే గొప్ప గొప్ప విషయాలను, గొప్ప గొప్ప సందేశాన్ని మాతో పంచుకున్న దేవుడవు, బోధించిన దేవుడవు యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఆయన అద్భుతం చూసిన తర్వాత కూడా వారు నిన్ను సంపూర్ణంగా విశ్వసించలేదు కనుకనే అద్దరికి వెళ్ళమని వారిని బలవంతం చేసి తండ్రి, ఆ తరువాత ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడివైన నిన్ను వారు చూడడానికి, గమనించడానికి నాయన వారికి అవకాశం ఇవ్వడానికి ప్రభు అద్భుతం చేసావు తండ్రి. ఒకవేళ అద్దరికి వారు వెళ్ళకుండానట్లయితే, వారిని మీరు బలవంత పెట్టకపోయినట్లయితే అద్భుతాలను, ఆశ్చర్యాలను వారు చూసి ఉండేవారు కాదు ప్రభువా. అలాగే ఈ తట్టున మోషే ఆ తట్టుకు వెళ్ళకపోయినట్లయితే నీ చేత ప్రభువా, నీ దేవా, మరి సాధనంగా వాడబడి ఉండేవాడు కాదు మోషే తండ్రి. అలాగే మరి కల్దీయుల దేశాన్ని వదిలిపెట్టి నాయన మరి నీవు చూపించినటువంటి దేశానికి వెళ్ళకపోయినట్లయితే అబ్రహాము పరలోక పట్టణాన్ని దృశ్యాన్ని చూసి ఉండేవాడు కాదు ప్రభువా. మేము ఈ లోకంలో జీవించున్నప్పుడే, ఈ దరిన ఉన్నప్పుడే అద్దరిని గురించి ఆలోచన, అద్దరిని గురించి అవగాహన, అద్దరిని గురించి తెలుసుకొని ప్రభువా జీవించడానికి సహాయం చేయతండి. మీరు బోధించిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభువా మంచి నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి మాకు, మా శ్రోతలకు సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ విన్న మా శ్రోతలను మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.